కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అడ్వకేట్ నారాయణ రెడ్డి. చిన్నతనం నుంచి కూడా తెన్నకల్ గ్రామంలో ఎంతో కష్టపడి చదువుకొని, ఈరోజు మనం చూసుకుంటే కన్జ్యూమర్ ఫోరంకి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా కూడా ఆయన నియమించబడ్డారని చెప్పవచ్చు. మనతో పాటు నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఒక సాధారణ అడ్వకేట్‌గా ఉన్న మీరు బార్ కౌన్సిల్‌లో పనిచేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక ఏడీజీ స్థాయికి ఎదిగారు. ఎలా సార్? ఎలా సార్? 88, 91లో లా డిగ్రీ కంప్లీట్ చేశాను ఎస్కే యూనివర్సిటీలో. అక్కడ కూడా ఏంటంటే కోర్స్ అంతా ఇంగ్లీష్లో ఉండడం కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అప్పటికి. కానీ ఫస్ట్ ఇయర్లో బాగా చదవడం, తద్వారా మాకు ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్లో తీసుకున్నామో, ఓహో మనం చదవచ్చులే, ఇంకా కోర్స్ కంప్లీట్ చేయొచ్చు అనేటువంటి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత కోర్స్ కంప్లీట్ చేసుకోవటం, 91లో బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసేసి ఇక్కడ కర్నూలులో బార్లో రిజిస్టర్ చేసుకొని ఇక్కడే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినాం. మేము వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ జిల్లా కోర్టులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ జిల్లా కోర్టులన్నీ ఇక్కడే ఉండడంతో జూనియర్స్ సీనియర్స్కి అందరికి కూడాను మంచి ఫెచ్చింగ్ ఉండింది. మాకు ఆ రోజుల్లో ఎంత జూనియర్ అయినప్పుడు కూడా మంత్లీ 3000, 4000 రూపీస్ ఈజీగా మాకు 91, 95 మధ్యలోనే మాకు ఫెచ్చింగ్ వచ్చేది. సార్ ఇప్పుడు ఆ రోజు అక్కడి నుంచి మీరు ఇక్కడికి రావడానికి కారణము, తెన్నకల్ గ్రామంలో మీ ఫాదర్ ఒక చిన్న హోటల్ నడుపుకుంటూ మిమ్మల్ని ఈ స్థాయికి ఎదిగే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎలా ఉండే సార్ ఆ బాల్యం? ఎలా ఉంది? ఎలా మీరు సొంతూరులో ఎంతవరకు అక్కడ చదువుకున్నారు? నేను అక్కడ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడే అయింది, హైయర్ ఎడ్యుకేషన్ కూడా అక్కడే అయింది. ఇంటర్మీడియట్ వచ్చేసి ఉస్మానియా కాలేజ్లో చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయలేదు. కారణం ఏంటంటే ఇంట్లో డబ్బులు లేకపోవడం, అప్పుడున్న పావర్టీతో చాలా ఇబ్బందులు పడ్డాను. ఇక్కడ వచ్చి ఎడ్యుకేషన్ చేసేంత ఆర్థిక స్తోమత మా దగ్గర అప్పుడు లేదు. లేనందుకు సరైన ఇంటర్ అయిపోయిన తర్వాత ఊళ్ళో సేద్యం చేసుకుంటూ, తర్వాత ఇంట్లో చిన్న వ్యాపారం ఉంటే అది చేసుకుంటూ, ఇంట్లో ఏదైనా పనులు ఉంటే అవి చేసుకుంటూ ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. దాదాపు అంటే ఇంటర్కు డిగ్రీకి ఒక 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. రావడానికి కారణం ఏంటంటే రెగ్యులర్గా ఎడ్యుకేషన్ చేయలేకపోవడం. రెగ్యులర్గా మనం డిగ్రీ చేయలేనప్పుడు ప్రైవేట్గా ఏమన్నా చేసుకోగలుగుతామనే దాంట్లో అప్పట్లో పెద్ద ఎడ్యుకేషన్ కూడా లేదు ఎవరికి. ఎవరిని అడిగినా కూడా ఇన్ఫర్మేషన్ అందేది కాదు. నేను ఎట్లో కర్నూలుకి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎస్వి యూనివర్సిటీకి అప్లై చేసి ప్రైవేట్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను. బిఏ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. బిఏ డిగ్రీలో కూడా దాదాపు నేను వచ్చిన బ్యాచ్లో యూనివర్సిటీకి అందరికంటే హైయెస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి, ఆల్ సబ్జెక్ట్స్లో కూడాను. అది పెద్ద వండర్. అది ఉస్మానియా కాలేజ్ సూపరింటెండెంట్ కూడా ఊరికి పంపించి మా మార్క్ లిస్ట్ కూడా చూసి వెనక్కి పంపించారు. సార్ ఆ రోజుల్లో మీరు ఇంత ఉత్తీర్ణత సాధించేటువంటి టాలెంట్ మీకుంది. అయితే ఆ రోజుల్లో ఎందుకు సార్, అంటే ఆర్థిక పరిస్థితి సహకరించలేదంటారా ఆ గ్యాప్ రావడానికి? కేవలం అంతే కదా. సో ఇక్కడ కర్నూలుకి వచ్చి చదివేంత ఆర్థిక స్తోమత లేకపోవడం ఒకటి, డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ చేసేంత ఆర్థిక స్తోమత లేకపోవడం, పీజీ కూడా చేయలేకపోయినా. కాకపోతే ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం చాలా కష్టపడ్డాం. అంటే నియర్లీ 14 అవర్స్ చదివేవాడిని డైలీ. అంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా ఓసీ కావడంతో మాకు బ్యాంకింగ్ కానీ తర్వాత సివిల్ సర్వీస్కి కానీ ఏజ్ లిమిట్ చాలా తక్కువ ఉంది, ఇప్పుడు ఉన్నట్లు లేదు. అప్పుడు బ్యాంకు క్లర్క్స్ అంటే 26, పిఓస్ అంటే 28, సివిల్స్ అంటే 28 అయిపోయింది అక్కడికి. నేను డిగ్రీ కంప్లీట్ చేసేపాటికే ఐ వాజ్ 25. ఇంకా నాకు ఎంత గ్యాప్ ఉంటుంది, అంత గ్యాప్లో వితౌట్ కోచింగ్, వితౌట్ మెటీరియల్ మనం అంత ఎగ్జామినేషన్స్ కష్టం. అక్కడికి కూడా నేను అంత హార్డ్ వర్క్ చేసి కర్నూలుకి వచ్చి చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి బాగా ఇబ్బంది పడిపోయారు మీరు. అంటే ఏం చేయాలో అర్థం కాదు ఈ కాంపిటీషన్లో. ఓసీ కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, ఏం సాధించలేకపోయారు. లా వైపు రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే అప్పట్లో ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తూ వచ్చాను.
రాస్తూ వచ్చిన తర్వాత అప్పటికి ఏజ్ దగ్గర పడింది. 28 అంటే ఇంక మిగతా మంచి పోస్టులు వచ్చేదానికి అవకాశం లేదు. నేను బై ద టైం ఏంటంటే హిందీ పండిట్స్ ట్రైనింగ్ కూడా చేసి ఉంది. రామారావు 83లో వచ్చిన తర్వాత హిందీ పండిట్ని తీసేసాను. జూనియర్ హిందీ పండిట్స్ని తీసేసి 8th నుంచి హిందీ నేర్చుకునే విధంగా పెట్టడంతో ఉన్నవాళ్ళే దే రెండెడ్ జాబ్లెస్. ఇంకా వాళ్ళను మళ్ళీ సెకండ్ హ్యాండ్ టీచర్స్గా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని పంపించేసి రామారావు గందరగోళం లేపారు. ఆ గందరగోళంలో నాకు అప్పుడు అర్థమైంది, ఇది ఎప్పుడైనా గందరగోళమే ఉంటుంది, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి అప్పుడు మళ్ళీ బీఈడీ రాశాను. బీఈడీలో నాకు ఐ గాట్ 147 ర్యాంక్. ఇక్కడే సెలోజిబుల్లో నాకు సీట్ వచ్చింది అప్లై చేసుకుని. అంటే ఇది హిందీ పండిట్ ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది, మళ్ళీ 36 లోపలే కదా జాబ్ తీసుకోవాల్సింది. అప్పటికి నాకు ఐ వాజ్ 31 ఆ టైం కల్లా. ఇంకా వద్దనుకున్నా, అసలు ఈ జాబ్ కోసం ట్రై చేస్తే లాస్ట్కు టీచర్గా 300కో 400కో ఎక్కడో స్టాప్ అయిపోతాము, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి నేను అప్పుడు మళ్ళీ లాస్ట్ సెట్ రాస్తాను. సైమల్టేనియస్గా 2 రాస్తే లాస్ట్ సెట్లో కూడా ఐ గాట్ ఫస్ట్ టైం. ఇంకా దాంతో ఎస్కేలో సీట్ రావటం, చదువుకోవటం, బయటకు వచ్చేసిన తర్వాత ఎన్రోల్మెంట్ చేసుకోవటం, ప్రాక్టీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పటి వరకు కూడాను 33 ఏళ్ళ ప్రాక్టీస్లో ఏ రోజు కూడా ప్రాక్టీస్ని వదిలి కొంత కూడా స్లిప్ కాలేదు. ఎంతో కష్టపడ్డారు, చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు, తండ్రి కష్టమైన పైకి వచ్చారు. ఎన్నో జాబ్స్ రాసినా కూడా అవి దగ్గరికి రాలేదు. లాస్ట్ సెట్ రాసి పూర్తి చేసుకున్న తర్వాత ఒక న్యాయవాదిగా ఈ జిల్లాలో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? అప్పట్లో అంటే చాలా ప్రెస్టీజియస్ కేసెస్ ఉంది జిల్లా కోర్టులో. ఎందుకంటే జిల్లా కోర్టులన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఆ రోజులో ఫ్యాక్షనిజం ఎక్కువ. ఆ ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉన్నందువల్ల ఏమైందంటే ప్రెస్టీజియస్ పీపుల్ అంతా అందులో ఇరుక్కునేవాళ్ళు. కేసెస్ కూడా బలమైన కేసెస్ ఉంది. సో అప్పట్లో మంచి ఫీజులు వచ్చి మంచి కేసెస్ ఉండి, కాబట్టి అందరికి అడ్వకేట్స్ కూడా మంచి ఫెచ్చింగ్ ఉండేది. సో దాంతో మేము కొంచెం వర్క్లోకి వెళ్ళిపోయేవాడికి ఎక్స్పీరియన్స్తో స్టాండ్ అయినాం. ఈరోజు ఆ పరిస్థితి. అసలు కొత్తగా మీరు అడుగుపెట్టినప్పుడు న్యాయవాదికి ఇక్కడికి వచ్చినప్పుడు సీనియర్స్ కావచ్చు, మిగతా వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా సార్? సీనియర్స్ అప్పుడు చేయరు, ఇప్పుడు చేయరు. కాకపోతే ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి టైం ప్రకారం ఒక డిసిప్లిన్ పెట్టుకొని ఆఫీస్లో ఉండి సీనియర్ని అబ్జర్వ్ చేసి కోర్టుకి వెళ్ళి కోర్టులో కూడా కేసెస్ అబ్జర్వ్ చేసి తర్వాత క్లార్క్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కొంత నేర్చుకొని అట్లా డెవలప్ చేసుకొని పోవాల్సిందే. కానీ నేర్పించేదంటూ ఈ ప్రొఫెషన్లో చాలా తక్కువ ఉంటుంది. ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఆయన కూడా బార్ కౌన్సిల్ వరకు వెళ్ళి అక్కడ కూడా పదవి మీరు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు వస్తున్న జనరేషన్కు అంటే మాకు 3 జనరేషన్స్ వస్తాయి. సూపర్ సీనియర్స్ అని, సీనియర్స్ అని, జూనియర్స్ అని, ఇట్లా 3 కేటగిరీస్ వస్తాయి. సూపర్ సీనియర్స్ వరకు ఇట్ వాస్ వెరీ గుడ్ ప్రొఫెషనల్గా ఇన్ ఆల్ ద వేస్. ఏదన్నా తీసుకోండి, అలా ఉండే సబ్జెక్ట్ అయితేనేమి, ప్రొఫెషనల్ వాల్యూస్ అయితేనేమి అన్నీ కూడా బాగుంది. తర్వాత సూపర్ సీనియర్స్ నుంచి సీనియర్స్కి వచ్చేపాటికి కొంత డౌన్ అయింది. మళ్ళీ తర్వాత జూనియర్స్కి వచ్చేపాటికి ఇంకా పూర్తిగా కష్టం అయిపోయింది. ఈరోజు ఎథిక్స్ అంటూ ఏం కనపడినంత పొజిషన్కి వచ్చేసేసింది. ఇప్పుడు ఆ 4 జనరేషన్స్ పోయిన తర్వాత ఇప్పుడు నౌ 5th జనరేషన్ హ్యాస్ కమ్. 5th జనరేషను మన సూపర్ సీనియర్స్ ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అదే పొజిషన్లో ఉన్నారు. ఒక లాంగ్వేజ్ అయితేనేమి, సబ్జెక్ట్ అయితేనేమి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ అయితేనేమి, వాళ్ళ హానెస్ట్ అయితేనేమి, ఇప్పుడు వచ్చే వాళ్ళలో అది ఆ జనరేషన్ మళ్ళీ ఇప్పుడు పుట్టిందని మేము అనుకుంటున్నాం. సార్ మనం చూస్తే ఇప్పుడు ఆ స్థాయి నుంచి బార్ కౌన్సిల్ పనిచేయడం కావచ్చు, న్యాయవాదికి ఇక్కడ ఎంటర్ అవ్వడం కావచ్చు, ప్రస్తుతం మనం చూసుకుంటే కన్జ్యూమర్ ఫోరంకి ఏడీజీగా మీరు మరీ ఇక్కడ నియమించబడ్డారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అంటే ఒక అడ్వకేట్కి ఉన్నంత తృప్తి ఇందులో కనపడడం లేదు. బట్ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అది ఇక్కడ వచ్చేసి ఆర్గ్యూ చేస్తాం, అక్కడ వచ్చేసేసి జడ్జిమెంట్ ఇస్తాం. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే మీ
మీ ఫాదర్ దండించినటువంటి ఫాదరు ఈరోజు తన కొడుకు ఒక న్యాయవాది అవుతాడని అనుకోలేదు ఆయన. అదేవిధంగా ఒక ఏడీజే అవుతారని ఆయన అనుకోలేదు. ఈరోజు మీ ఫాదర్ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంది సార్? మా ఫాదర్ లేరు, అంటే 17 years ఆయన చనిపోయి. ఆయన చనిపోయేటప్పటికి నేను మంచి పొజిషన్లో ఉన్నా. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎలా అంటే అసలు ఇంకా అంటే నా మీద ఎక్కువ ప్రేమ ఆయనకు. మామూలుగానే బాగా చదువుకుంటాడు కదా, మిగతా పిల్లలు ఎవరు చదవలేదు, వీడు ఒక్కడే చదివాడు అని చెప్పేసి ఆయనకు చాలా ఇష్టం. ఎంతమంది సార్ మీరు? ఎంతమంది సార్? మేము 6 మంది అయితే 2 చనిపోయారు అప్పుడే చిన్నప్పుడు. 4 ఉన్నాం. 4లో ఎవరు చదవలేదు ఇంకా. నేను ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఆ పూర్ కండిషన్తో నేను చాలా సఫర్ అయ్యాను. నేను అందరూ నా తర్వాత వాళ్ళే కాబట్టి నేను, మా మదరు, మా ఫాదరు ఎంత సఫర్ అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళకి అంతా దాని మీద లేదు. ఏదో అమ్మ నాన్న తెచ్చిపెడుతున్నారు, తింటున్నాం, తిరుగుతున్నాం అనేంత దాంట్లోనే ఉన్నాడు తప్ప అసలు ఈ పావర్టీ నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే మనకున్న ఏకైక ఆయుధం ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ చేసుకోవాలనేది వాళ్ళు లేకుండా పోయింది. జనరల్గా అందరూ పిల్లలు ఎట్లయితే చదవకుండా ఉంటారో వీళ్ళు కూడా అట్లాగే చదువుకోవాలి. ఎందుకు సార్ అంటే ఆ ఏరియా మనం ఉంటున్న ఏరియా కూడా కొంచెం ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతం కదా, ఎందుకంటే ఆ ప్రభావం కూడా ఏమన్నా కొంచెం ఇటువైపు సార్? మా ఊరు అంటే మా ఊరు అది ఫ్యాక్షన్ విలేజ్ కాదు. ఎప్పుడో పూర్వకాలం ఎప్పుడో ఉండింది, మా తాత వాళ్ళకు ఉండింది, కానీ తర్వాత వాళ్ళకి లేదు. ఆ ఊరు పైన ఏంటంటే కమ్యూనిస్ట్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే బాగా చదువుకున్న వాళ్ళకి బాగా ఎక్కువే ఉంది ఇప్పుడెప్పుడైనా. కొంచెం అడ్వాన్స్డ్ మిగతా విలేజెస్ అంటే మంచిగా ఆలోచించగలుగుతారు, మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు మా ఊళ్ళో వాళ్ళందరూ. ఎవరో కొంతమంది ఇట్లా చదవకపోతే మనం ఏం చేస్తున్నాము. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నారాయణ అని చెప్పేసి ఎస్సీ అతను అబ్బాయి, అతను కూడా ఎస్పీగా రిటైర్ అయ్యారు. హైదరాబాద్లో ఉన్నారు, రిటైర్ అయ్యారు. ఇట్లా మంచి పొజిషన్లో ఉన్నారు. మొన్న రీసెంట్గా టీచర్స్ రిక్రూట్మెంట్లో కూడా 21 మంది టీచర్స్ సెలెక్ట్ అయ్యారు. అసలు అది ఒక్క విలేజ్ నుంచి 21 మంది ఒకే రిక్రూట్మెంట్లో సెలెక్ట్ కావడం అనేది దీన్ని చాలా గ్రేట్ అసలు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్లో ఒకటే రిక్రూట్మెంట్లో 6 మంది సెలెక్ట్ అయ్యారు. ఎంప్లాయీస్ కూడా బాగున్నారు. దాదాపు ఒక 700 మంది దాకా విలేజ్లో ఎంప్లాయీస్ ఉంటారు. పెద్ద విలేజ్. ఏమంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అప్పట్లో విలేజ్లో అందరికి కూడాను కలెక్టివ్ మైండ్ ఉండేది, ఇప్పుడు లేకుండా పోయింది. నేను ఈ మధ్య ఊరికి అంతా వెళ్తున్నా చూస్తున్నాయి కదా, కలెక్టివ్ మైండ్ అనేది లేదు. ఓకే, అంతా ఇండివిజువల్. సిటీస్లో అర్బన్లో ఏ విధంగా అయితే ఎవరితో వాళ్ళు ఆలోచించుకుంటున్నారో సేమ్ అట్లే అక్కడ ఏమంటే కలెక్టివ్ మైండ్ ఉంటే ఏమవుతుంది అంటే విలేజ్ డెవలప్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను పోయిన తర్వాత కొంత కదలికి వచ్చింది. అటు వాళ్ళు వీళ్ళు ఆ సార్ వస్తున్నారు, చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు కోఆపరేట్ చేయకూడదు అనే దాంతో కొంత ఏమన్నా మీరు సోషల్ యాక్టివిటీస్ ఏమైనా చేయడం జరుగుతుంది సార్ మీ ఊర్లో, మీ సొంత ఊర్లో? అక్కడ దాదాపు 1 year పైన అయింది పోగొట్టి, ఒక 20 lakhs స్పెండ్ చేసి ఉంటాను. నాకు వచ్చిన జీతం వల్ల అక్కడే పెట్టేసి. ఇలాంటి యాక్టివిటీస్ చేస్తాం సార్ అక్కడ? అంటే ఒకటి కమ్యూనిటీ హాల్ పెట్టించాను ఉపర సంఘం వాళ్ళకు. తర్వాత వచ్చేసేసి టెంపుల్స్కు, అంటే వాళ్ళు ఏంటంటే ఊర్లో చందాలు వసూలు చేసుకొని కొన్ని టెంపుల్స్ ఆగిపోయింది కన్స్ట్రక్షన్, ఇంకా డబ్బులు సరిగ్గా అందక దాంతో. సో నా దగ్గరకు వస్తే ఒక టెంపుల్కు 85,000 ఇచ్చాను, ఇంకో టెంపుల్కు ఒక 50,000 ఇచ్చాను. అట్లా తర్వాత హరిజన్స్కి అయితే ఒక 10 familiesకి హెల్ప్ చేసింది. వాళ్ళు పొలాలు నష్టపోవడం, ఆరోగ్యం బాగలేక చనిపోవడం, ఇలాంటి ఫ్యామిలీస్ అన్నిటికి కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి 30,000 20,000 ఇచ్చి వచ్చింది. తర్వాత మా ఊర్లో 2 schools ఉన్నాయి. ఎలిమెంటరీ స్కూల్ ఒకటి, బీసీ స్కూల్ ఒకటి. 2 లైఫ్ లాంగ్ అడాప్షన్ తీసుకున్నాం. వీలైనంత వరకు ఆ స్కూల్కు చేయాలనే ఉద్దేశం ఒకటి. తర్వాత ఏంటంటే ఒక
వితిన్ ఏ 5 years మనం దాన్ని ఒక స్టేట్లోనే లేని విధంగా ఆ స్కూల్ తీర్చిదిద్దాలనేది పెట్టుకున్నాం. లైఫ్ లాంగ్ ఎవ్రీ 5th క్లాస్ వాళ్ళకు కోచింగ్ ఇప్పించి నవోదయ్ స్ట్రైట్గా సంవత్సరానికి 2 పోతే కూడా 10 years 20 members అవుతారు. ఈ 20 members నవోదయకి వెళ్ళి బాగా చదువుకోగలిగితే పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. ఒక్క విలేజ్ నుంచి 20 మంది పెద్ద ఆఫీసర్లు అయ్యేదానికి స్కోప్ ఉంటుంది. ఒక 2 సెలెక్ట్ అయితే ఊర్లో మార్పు వస్తుంది ఆటోమేటిక్గా. మా పిల్లల్ని కూడా పంపించాలనేటువంటిది వస్తుంది. 2 పోయి 20 మంది అవుతారు ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఇయర్ నుంచి అది ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది పూర్తి స్థాయిలో విలేజ్ నుంచి ఒక మారుమూల ప్రాంతం తెన్నికల గ్రామం నుంచి కష్టపడి చదువుకొని అడ్వకేట్గా రాణిస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆ గ్రామాన్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి కూడా తన ఉన్న ఊరికి పుట్టిన ఊరిలో కూడా పూర్తి స్థాయిలో నలుగురిని చైతన్యవంతం చేస్తూనే సేవా కార్యక్రమాలు కూడా ఆ ప్రాంతంలో కొనసాగిస్తున్నారు. టెంపుల్స్కి అయితేనేమి పిల్లలకు అవసరమైనటువంటి వాటిని కూడా అక్కడ సమకూరుస్తున్నారు. 2 స్కూల్స్ని కూడా అడాప్ట్ చేసుకొని లైఫ్ లాంగ్ నేను సేవ అందిస్తాను, అక్కడ భావితరాలకు ఎవరైతే పిల్లల్ని మనము పైకి తీసుకొచ్చే విధంగా నేను కృషి చేస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఈ రోజుల్లో ఒక విలేజ్ నుంచి వచ్చిన తర్వాత చదువుకొని టాప్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఆ విలేజ్ గురించి పట్టించుకోరు. కానీ నారాయణ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తన ఊరికి, తనకు జన్మనిచ్చిన ఊరికి, అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా చైతన్యవంతం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఒక న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టి కొత్తగా కర్నూలు జిల్లాకు వచ్చి ఇక్కడ నిలదొక్కుని ఈరోజు ఒక అడిషనల్ జడ్జి స్థాయికి ఏదైతే కన్జ్యూమర్ ఫోరంకి నియమించబడ్డారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో తన సేవా కార్యక్రమాలని కూడా ఇంకా మునుముందు కొనసాగిస్తుంటారని చెప్పేసి కూడా ఆయన చెల్లిపారు.